ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 25వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమెన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినము ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అని స్పందన తెలియచేస్తున్న మిమ్మల్ని అందరినీ మన ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 33 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినమై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం. ఈ రేంజల్ మండలంలో మొత్తం 10 గ్రామాలు ఉన్నాయి. ఈ 10 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 10 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించడానికి మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మండలంలో ఉన్న ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము దయచేయమని కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, ప్రార్థన యోధుల కొరకు ప్రార్థిస్తూ మీరు కృప చూపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 18వ అధ్యాయము 15, 16, 17 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని రాగా, ఆయన శిష్యులు అది చూసి తీసుకొచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదని. చిన్న బిడ్డలు వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆ దినాలలో ప్రభు అయిన యేసు ప్రభుల వారు తమ శిశువులను ముట్టవలనని యేసు ప్రభుల వారి యొద్దకు కొంతమంది వారి చిన్న బిడ్డలను తీసుకొచ్చినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగ తీసుకొచ్చిన వారిని ఆయన శిష్యులు చూసి
వారిని గద్దించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభులు వారు అన్నారు, యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి. ఆనాడు యేసు ప్రభులు వారు చెప్పిన ఈ చిన్న మాట కొన్ని లక్షల కోట్ల మంది చిన్న బిడ్డలను ప్రభు యొద్దకు నడిపించింది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వారందరూ ఆశపడ్డారు, ప్రభు మా శిష్యుల మీద చేతులు ఉంచారని. శిష్యులు గద్దించారు, కానీ యేసు ప్రభు వారైతే తన యొద్దకు వారిని పిలుచుకొని చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానివ్వండి, దేవుని రాజ్యము ఇలాంటి వారిదని ప్రభువు చెప్పారు. ఎవరిది పరలోక రాజ్యం అంటే, ఎవరైతే చిన్న బిడ్డల వలె కల్మషం లేకుండా ఉంటారో, ఎవరైతే చిన్న బిడ్డల వలె కోపము లేకుండా ఉంటారో, పాపము లేకుండా ఉంటారో, పగ లేకుండా ఉంటారో, ద్వేషం లేకుండా ఉంటారో, అటువంటి వారిదే పరలోక రాజ్యమని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరింపనవాడు దానిలో ఎంత మాత్రమో కూడా ప్రవేశింపడని యేసు ప్రభుల వారు శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు చెప్పిన మాట, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరింపనవాడు దానిలో ఎంత మాత్రం కూడా ప్రవేశింపడని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనమందరము చిన్న బిడ్డల వలె ఆయన రాజ్యమును మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. చిన్న బిడ్డల వలె మనము మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాము. చిన్న బిడ్డల వలె మనము పాపం లేని వారిగా ఉండాలి. అటువంటి వారిగా ఉన్నప్పుడు మనము దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. రండి, మనం ఎలా ఉందామో చెప్పనా? చిన్న బిడ్డల వంటి మనస్సును కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందరి బట్టి మీకు వందనాలు నాయనా. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానివ్వండి, అటువంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పారు. మేము చిన్న బిడ్డల వల్ల ఉండుటకు మీ సహాయం దయచేయండి. కల్మషం లేని వారంగా, పాపం లేని వారంగా, పగ లేని వారంగా, ద్వేషం లేని వారంగా మేముండుటకు సహాయం దయచేసి మహిమ ఘనత ప్రభావమును మీరు పొందుకునమని ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్య వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.